అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. రాజ్మాలో ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి కిడ్నీ ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇది వెయిట్ లాస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వారానికి 2-3 సార్లు తినడం వల్ల ఎముకల్లో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. ఈరోజు మనం రాజ్మాతో ఎగ్ కర్రీని తయారు చేసుకుందామండి. అవి ప్రత్యేకంగా ఉడకబెట్టకుండా కుక్కర్లోనే కర్రీ చేసుకుందాం. ముందుగా ఎగ్స్ను బాయిల్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ నువ్వులు పొడి చేసుకోవాలి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు, టమాటో ముక్కలను వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని పసుపును రాసుకోవాలి. ఇలా పసుపును రాసుకుని ఫ్రై చేయడం వలన ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుని మొత్తం కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లో మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మనం 8 అవర్స్ నానబెట్టుకున్న రాజ్మాలని ఇందులో వేసుకోవాలి. రాజ్మాలు ఖచ్చితంగా 8 అవర్స్ పైనే నానాలండి. రాజ్మా ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతుంది. రాజ్మాలను ఒకసారి కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలా పొడిని కూడా వేసి 2 నిమిషాల పాటు రాజ్మాల్ని ఈ కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ను వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వేయించుకుందాం. కుక్కర్లోని ఆవిరంతా బయటకు పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసుకొని ఒకసారి కర్రీని చెక్ చేసుకోవాలి. ఇందులో రాజ్మా ఉడికిందో లేదో చెక్ చేసుకుని, ఒకవేళ రాజ్మా ఉడకకపోతే కొద్దిసేపు ఉడికించుకొని గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఎగ్ రాజ్మా కర్రీ రెడీ అయింది. ఇలా ఎగ్ రాజ్మా కర్రీని కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.